నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ ఇలా ముస్లిం ఛాందసవాద దేశాలుగా ముద్రపడ్డ దేశాల్లో సైతం కొత్తగా హిందూ ఆలయాలు వెలుస్తున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కూడా పొరుగునే ఉన్న పాకిస్తాన్ పై పడింది. అక్కడ ఉన్న హిందూ ఆలయాల పరిస్థితి ఏంటి అనే అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ ఆలయాలే టార్గెట్. ప్రపంచంలో వందలాది మతాలున్నాయి. వాటిలో నేటికి మనుగడ కొనసాగిస్తున్న అత్యంత ప్రాచీన మతం హిందూ మతం అనడంలో సందేహం లేదు. హిందూ మతం అనగానే గుర్తుకొచ్చేది ఆలయాలే. దక్షిణాసియా, ఆగ్నేసియాలో వేల ఏళ్ల నుంచి హిందూ మతం బాగా వ్యాప్తి చెందింది. కాలక్రమంలో ఇక్కడ కొన్ని ప్రాంతాలు ముస్లిం దేశాలుగా మారాయి. దక్షిణాసియా విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లిం రాజ్యాలుగా మారిపోయాయి. దశాబ్దాలుగా ఇక్కడ హిందూ ఆలయాల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. మరి ముఖ్యంగా ప్రాచీన భారతీయ సంస్కృతితో ఎంతో అనుబంధం కలిగిన పాకిస్తాన్లో హిందూ ఆలయాల విధ్వంసం కొనసాగుతుంది. దేశ విభజన జరిగిన నాటి నుంచి కూడా హిందూ ఆలయాల కూల్చివేత ఓ ఉద్యమంలా జరుగుతోంది. దక్షిణాసియా దేశాల విషయానికి వస్తే ఒకప్పుడు ప్రాచీన హిందూ సంస్కృతికి నిలయంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు హిందూ మతం ఉనికిలోనే లేదు. దానికి పొరుగునే ఉన్న పాకిస్తాన్లోనూ క్రమంగా ఇదే పరిస్థితి నెలకొంటుంది. దేశ విభజనకు ముందు నాటి పరిస్థితి చూస్తే ఉత్తరాది పుణ్యక్షేత్రాలు అనేకం ఇప్పుడు పాకిస్తాన్ గా వ్యవహరిస్తున్న ప్రాంతంలోనే ఉన్నాయి. ఆల్ పాకిస్తాన్ హిందూ రైట్స్ మూవ్మెంట్ 10 ఏళ్ల క్రితం ఓ సర్వే నిర్వహించింది. దాని ప్రకారం దేశ విభజన నాటికి పాకిస్తాన్ లో 428 ప్రముఖ హిందూ ఆలయాలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 20 దాటడం లేదు. పాకిస్తాన్లో పలు దేవాలయాలను కూల్చివేశారు. అలా కూల్చివేసిన స్థలాలను దుకాణాలుగా, రెస్టారెంట్లుగా మార్చేశారు. కొన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. మరికొన్నింటిని పాఠశాలలుగా ఉపయోగిస్తున్నారు. మిగిలిన అరాకొర ఆలయాలపై కూడా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దేశ విభజన తర్వాత దేశం వదిలిపోయిన హిందువులు, సిక్కులకు చెందిన ఆస్తులను కాపాడేందుకు ఆలయాల ఆస్తుల పరిరక్షణకు పాక్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డును ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన నాటి నుంచి కూడా ఈ బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పాకిస్తాన్లోని ప్రముఖ దేవాలయాల్లో లాహోర్లోని శ్రీకృష్ణ మందిరం కూడా ఒకటి. 2006 మే నెలలో ఈ ఆలయాన్ని కూల్చివేశారు. పాకిస్తాన్కు చెందిన డాన్ పత్రిక 2006 మే 28 నాటి కథనంలో ఈ కూల్చివేతను తీవ్రంగా ఖండించింది. ఓ ఆభరణాల వ్యాపారి నిర్మించిన కమర్షియల్ భవనానికి దారి కోసం ఈ ఆలయాన్ని కూలగొట్టారు. ఈ తరహా ఆలయాలకు చెందిన కట్టడాలను కూలగొట్టొద్దని, స్థలాలను విక్రయించవద్దని నిబంధనలున్నా పట్టించుకోలేదు. ఈ ఆలయాల నిర్వహణ బాధ్యతను చూడాల్సిన ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆలయం కూల్చివేతకు అనుమతించింది. పాకిస్తాన్ కు చెందిన సింధు ప్రావిన్స్ లోని లార్ఖానాలో 2014 మార్చి 15న ఓ ప్రముఖ హిందూ ఆలయాన్ని దహనం చేశారు. 2020 డిసెంబర్ 30న ఖరాబ్ జిల్లా టెలి గ్రామంలో స్వామి అద్వైతానంద్ జీ మహారాజ్ సమాధి కట్టడంపై దాడి జరిగింది. కృష్ణద్వార ఆలయంపై కూడా దాడి జరిగింది. పాకిస్తాన్ పంజాబ్ లోని భాంగ్లో గణేష్ ఆలయంపై కూడా దాడి జరిగింది. ఇలా చెబుతూ పోతే ఈ జాబితాకు అంతుండదు. ఇటీవలి కాలానికి వస్తే పాకిస్తాన్లో అత్యంత ప్రఖ్యాతి పొందిన హింగ్లజ్ మాతా మందిర్ని కూడా కూల్చివేశారు. సింధ్ రాష్ట్రంలోని థార్ పార్కర్ జిల్లాలో ఈ ఆలయం ఉండింది. పురాణాల్లో ప్రస్తావించిన 51 శక్తి పీఠాల్లో ఇది కూడా ఒకటి.
స్థానిక అధికారులు ఓ కోర్టు ఉత్తర్వును చూపుతూ ఈ ఆలయాన్ని కూల్చేశారు. ఈ విధంగా ఆలయాలను కూల్చివేయడాన్ని పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కూడా విమర్శించారు. పాకిస్తాన్లో ఒక వ్యూహం ప్రకారమే హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఇలా దాడులు జరిగినప్పుడల్లా అక్కడి హిందువులు చెదిరిపోతున్నారు. దాంతో ఆలయ ఆస్తులతో పాటుగా అక్కడి హిందువుల ఆస్తులు కూడా ఆక్రమణలకు గురవుతున్నాయి. అంతేకాకుండా పాకిస్తాన్లో హిందువులకు స్థానం కల్పించకూడదని అక్కడి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ దిశలో తొలి అడుగుగా హిందువులకు మతంతో అనుబంధం కలిగించే ఆలయాలను ధ్వంసం చేస్తోంది. యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థలు గుర్తింపు పొందిన హిందూ కట్టడాలను సైతం పాకిస్తాన్ ధ్వంసం చేస్తోంది. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం మౌనంగానే ఉంది. ఈ మొత్తం వ్యవహారం పాక్ అంతర్గత వ్యవహారం కావడంతో అప్పుడప్పుడు నిరసన తెలియజేయడం మినహాయిస్తే భారత్ కూడా ఏం చేయలేకపోతుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న శారదా పీఠ్ మందిర్ యునెస్కో వారసత్వ కట్టడాల గుర్తింపు కూడా పొందింది. ఈ కట్టడాన్ని రక్షించాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశించిన ఫలితం లేదు. ఈ ప్రాంతమంతా ఆక్రమణలకు గురవుతోంది. భారత్ పాక్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖకు అత్యంత చేరువలో ఈ కట్టడం ఉంది. ఆది శంకరాచార్యతో అనుబంధం కలిగిన ఈ కట్టడం ప్రపంచ వ్యాప్తంగా హిందువులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం. దీన్ని కాపాడుకునే విషయంలో పాకిస్తాన్ పై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఈ ఆలయ సందర్శనకు భారతీయ హిందువులకు అనుమతి ఇచ్చేలా చేసేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగినా అవి ఇంకా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం శారదా పీఠానికి చేరువలో పాక్ సైన్యం ఓ కాఫీ హౌస్ ను కూడా నిర్మించింది. సూర్య దేవాలయం, హింగ్లజ్ మాతా శక్తిపీఠం, శారదా పీఠం ఇలా మరెన్నో హిందూ పుణ్యక్షేత్రాలు పాకిస్తాన్లో ఉన్నాయి. వందల సంఖ్యలో ఉన్న పుణ్యక్షేత్రాలు ఇప్పుడు పదుల సంఖ్యలోకి చేరాయి. అవి కూడా దాడులకు గురయ్యే అవకాశం ఉంది. ఇలా ఆలయాలను, విగ్రహాలను ధ్వంసం చేయడం వల్లే పాకిస్తాన్కు అష్టకష్టాలు వస్తున్నాయని అక్కడి హిందువులు అంటున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ లాంటి ఛాందసవాద ముస్లిం దేశాలే హిందూ ఆలయాలకు అనుమతిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో తమ దేశంలో హిందూ ఆలయాలను ధ్వంసం చేయాల్సిన అవసరం పాకిస్తాన్కు లేదు. పైగా అవి పాకిస్తాన్ చరిత్ర, సంస్కృతిలో భాగంగా ఉంటాయి. అంతేకాకుండా భారత్ నుంచి తీర్థయాత్రికులను అనుమతిస్తే టెంపుల్ టూరిజం అనేది పాకిస్తాన్కు పెద్ద ఆదాయ వనరుగా కూడా మారే అవకాశం ఉంది. అలాంటి వాటిని పక్కన పెట్టి మత మౌఢ్యానికి తలొగ్గిన పాకిస్తాన్ హిందూ ఆలయాలను టార్గెట్గా చేసుకుంది. పాకిస్తాన్లోని ఆలయాలు భారతీయ సంస్కృతికి కూడా వారసత్వ కట్టడాలు. వాటి పరిరక్షణకు భారత్ సైతం అంతర్జాతీయంగా పాకిస్తాన్పై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది.